మొదటగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసిన మనోజ్ దంపతులు తర్వాత డీజీపీ జితేందర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొన్ని రోజులుగా తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు భద్రత లేదని, అందువల్ల రక్షణ కల్పించాలని మనోజ్ దంపతులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే మనోజ్ దంపతులు జల్పల్లిలోని తన ఇంటికి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు మోహన్ బాబు. మోహన్ బాబు ఇంట్లో ఉన్న మనోజ్కు సంబంధించిన బౌన్సర్లను పెద్ద కొడుకు విష్ణు బౌన్సర్లు బయటకు పంపించేశారు. మరోవైపు మోహన్ బాబు సూచన మేరకు మనోజ్ సామగ్రిని తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మోహన్ బాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. మనోజ్ సామగ్రి తరలించడానికి 3 వాహనాలు కూడా సిద్ధం చేశారు. పెదరాయుడు మోహన్ బాబు తన పంతం నెరవేర్చుకుంటున్నారు. చిన్న కొడుకు మనోజ్ వద్దంటున్నా తన ఇంట్లో తిష్టవేశాడు అంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అతను తిరిగి తన ఇంటికి రావడానికి వీల్లేకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో మనోజ్ వేరే చోటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ మనోజ్ నేరుగా జల్పల్లి నివాసానికి చేరుకున్నారు. మోహన్ బాబు జల్పల్లి నివాసానికి ఆ గేట్కి అరేంజ్ చేసిన షీట్ని కంప్లీట్గా తొలగించి తోసుకుంటూ మంచు మనోజ్ లోపలికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఏసీపీ స్థాయి పోలీస్ అధికారులు కూడా మంచు మనోజ్తో పాటుగా మోహన్ బాబు నివాసంలోనే ఉన్నారు. కెమెరాలని వాళ్ళు చెప్పండి. చిన్న కొడుకు మనోజ్ దంపతులతో మోహన్ బాబుకు కొంతకాలంగా పడడం లేదని తెలుస్తోంది. ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయని, ఆదివారం నాడు జరిగిన ఘటనలో మనోజ్ ఆసుపత్రికి వెళ్లాల్సిన స్థాయిలో మోహన్ బాబు మనుషులు ఆయన్ను గాయపరిచినట్టుగా సమాచారం. మనోజ్ ఆసుపత్రికి వెళ్లి ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసినా అదేం పెద్ద విషయం కాదని, అంతా సర్దుకుంటుందనే విధంగా మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. కెమెరాలని వాళ్ళు ఓటి చెప్పండి. మోహన్ బాబు చెప్పినట్టుగా పరిస్థితి చక్కబడకపోగా మరింత తీవ్ర స్థాయికి చేరింది. కొడుకుపై మరోసారి ఆయన ఆరోపణలు చేశారు. కొడుకు వల్ల తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన. మనోజ్ కూడా తండ్రితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. మరోవైపు విదేశాల్లో ఉన్న మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. విష్ణును ఎయిర్పోర్ట్లో కలిసిన మోహన్ బాబు అతనితో పాటు జల్పల్లిలోని ఇంటికి తీసుకెళ్లారు. ఈలోగా మోహన్ బాబు ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబును, ఇద్దరు కొడుకులను విచారించి వెళ్లారు. పోలీసులు వెళ్లిన కాసేపటికి మనోజ్ దంపతులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత డీజీపీ ఆఫీస్కు వెళ్లారు మనోజ్ దంపతులు. जूम करो रे, वीडियो जूम करो, जूम, एक कर जूम करो, जूम देना, एकरा कैट कोई इंट्रा नहीं, गोबर गिनो,
इसको आके zoom करो रे वीडियो zoom करो zoom एक कर zoom करो zoom देना ఎక్కడ గేట్ ఎక్కువ రాలి గోబర్ గినో इसको आके zoom करो रे वीडियो zoom करो zoom एक कर zoom करो zoom देना ఎక్కడ గేట్ ఎక్కువ రాలి గోబర్ గినో అయితే ఈ గొడవంతా జరగడానికి ముందు మంచు మోహన్ బాబు మాట్లాడారు. ఆడియో సందేశం పంపారు. అందరికంటే ఎక్కువగా మనోజ్ను గారాబంగా పెంచా. మనోజ్, నువ్వు ఏది అడిగినా ఇచ్చా. నీ ప్రవర్తనతో నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది. మనోజ్ నన్ను తాకలేదు. కొన్ని కారణాలతో ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలుంటాయి. జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం. నీకు సంబంధం లేదు. మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో అదోలా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా మోహన్ బాబు ఈ ఆడియోలో పేర్కొన్నారు. కెమెరాలని వాళ్ళు ఓటిరా చెప్పండి కెమెరాలని వాళ్ళు ఓటిరా చెప్పండి అయితే ఈ గొడవ జరగడానికి ముందు మాట్లాడారు మంచు మోహన్ బాబు. ఆడియో సందేశం పంపించారు. అందరికంటే ఎక్కువగా మనోజ్ను గారాబంగా పెంచానన్నారు ఆయన. మనోజ్, నువ్వు ఏది అడిగినా ఇచ్చాను అన్నారు. నీ ప్రవర్తనతో నా మనసు ఆవేదనతో కుంగిపోతోందన్నారు మోహన్ బాబు. మనోజ్ తనను తాకలేదని, కొన్ని కారణాలతో ఘర్షణ పడ్డామన్నారు మోహన్ బాబు. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలుంటాయని, జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం, దాంతో మనోజ్కు సంబంధం లేదని స్పష్టం చేశారు మోహన్ బాబు. మనోజ్ మద్యానికి బానిసగా మారాడని, మద్యం మత్తులో అదోలా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఈ ఆడియోలో మోహన్ బాబు అన్నారు. కెమెరాలని వాళ్ళు ఓటిరా చెప్పండి